శ్రీమాత్రే నమః. ఇవైతే ఇన్విజిబుల్ చైన్‌కి పెండెంట్స్ అనేవైతే నేను మేకింగ్ చేశాను. మనం బయట తీసుకునే పెండెంట్స్ అయితే జడా కుందన్స్ అవి కొంచెం కాస్ట్ ఉంటున్నాయి కదా, ఎక్స్‌పెన్సివ్‌గా. అంత ఎక్స్‌పెన్సివ్ పెట్టలేనప్పుడు మనం ఇలా హ్యాండ్‌మేడ్ అయితే చేసుకోవచ్చు. నేను ఇవైతే ఒక ఛానల్‌లో చూశాను, వాళ్ళు చేస్తూ ఉంటే బాగుందని మనం కూడా ట్రై చేద్దామని అయితే చేశాను. చాలా సింపుల్‌గా లుక్ అయితే చాలా ఎలిగెంట్ లుక్ వచ్చింది. ముందుగా క్లిప్ స్టోన్ 3 డ్రాప్ షేప్ కుందన్స్ అనేవైతే అంటించేసాను. నైటే అప్లై చేసి ఉంచేస్తే మనం వ్యాక్ షీట్కి మార్నింగ్కి మనకి కొంచెం స్టిక్ అయిపోతాయి, కటింగ్కి అయితే కొంచెం ఈజీగా ఉంటుంది. ఇంకా ఇది మనం అగరబత్తితో కూడా షేప్ అనేది నీట్గా చేసుకోవచ్చు. ఇదిగోండి, ఇలాగ నేనైతే 3 పెండెంట్స్ గాను నెక్స్ట్ 2 వచ్చేసరికి స్టడ్స్గా పెడదామని నైటే స్టడ్ బేస్ కూడా అంటించేసి ఉంచాను. లుక్ అయితే మాత్రం చాలా బాగుంది. లాస్ట్ వరకు చూడండి. ఇలాగా కట్స్ సైడ్స్ అయితే నీట్గా ట్రిమ్ చేసేసుకున్నాను. తర్వాత కొంచెం అగరబత్తితో కూడా కాల్చాను. అంటే డ్యామేజ్ అవుతుంది ఏమిటి అనుకున్న, అది వీడియో తీయలేదు. అగరబత్తితో నీట్గా ఫినిషింగ్ ఇచ్చేస్తే మాత్రం అవుట్లైన్ అనేది చాలా బాగుంది. చాలా సింపుల్గా చైన్ కూడా లుక్ అయితే బాగుంది. ఇలాగా 3 డ్రాప్ షేప్ లాగా. ఇంకా నేను లోటస్ కూడా చేస్తాను. ఫస్ట్ అయితే ఇది ట్రై చేశాను ఎలా వస్తుందో ఏంటో అని. క్లిప్ స్టోన్కి మనకి బ్యాక్ హోల్స్ ఉంటాయి కాబట్టి అంటే స్టిక్ చేసుకునేటప్పుడు కొంచెం చూసుకుని ఆ హోల్స్ అనేది పక్కకు వచ్చేట్టుగా చూసుకుంటే చాలు. ఆ చిన్న ట్రిక్ అనేది ఫాలో అయితే అయిపోతుంది. లోటస్ పెండెంట్స్ పెట్టేటప్పుడు అయితే నేను అంటించడం అనేది కూడా వీడియో తీస్తాను. ఎందుకు అంటే నేను నైట్ టైం చేసే లైటింగ్ అంత క్లారిటీగా లేదని చెప్పి నేను అంటించడం అయితే స్టిక్ చేయడము పెండెంట్స్ చూపించలేదు, అది వీడియో రికార్డ్ చేయలేదు. ఇప్పుడైతే మనకి ఈసారి పెడతాను. చాలా బాగుంది. చాలా లో బడ్జెట్లో లుక్ అయితే మాత్రం బాగుంది. పెండెంట్స్ అలాంటివన్నీ కూడా మనం చేసుకోవచ్చు. బయట లోటస్ వచ్చి అయితే 120, 150 అలా ఉంటున్నాయి. డ్రాప్ షేప్ కుందన్స్ అయినా ఏమైనా కూడా చాలా ఎక్స్పెన్సివ్గా ఉంటున్నాయి. మనం ఇలా గనక మేకింగ్ చేసుకుంటే ఈజీగా అండ్ ఎలిగెంట్ లుక్ అయితే వస్తాయి. నేను ఇలాగ అన్నీ కూడా నీట్గా ట్రిమ్ చేసేసుకున్నాక ఇన్విజిబుల్ చైన్కి అయితే నెక్ వరకు లెంత్ చూసుకొని పింక్ కలర్ స్టోన్స్ అనేవి క్రిస్టల్స్ అయితే వేశాను నేను. లైట్ పింక్ క్రిస్టలు, అంటే వేరే గ్రీన్ కానీ ఏదైనా కూడా వేసుకోవచ్చు మనం కలర్ కాంబినేషను. నాకైతే పింక్ బాగుంది అని చెప్పి, అంటే డార్క్ పింక్ లైట్ పింక్ కాంబినేషన్ వస్తుందని చెప్పి ఒక పింక్ క్రిస్టల్, గోల్డ్ బాల్, పింక్ క్రిస్టల్, ఇదిగోండి ఇలాగా హోల్స్ ఉంటాయి కదా మన క్లిప్ స్టోన్స్కి, అలాగైతే పెండెంట్ మిడిల్కి పెట్టేసుకున్నాను. 3 పెండెంట్స్ అలాగా పెట్టాను. ఇంకా మనం హెవీ కూడా కావాలంటే ఇలా వ్యాక్ షీట్ మీదే చేసుకోవచ్చు. కాకపోతే కొంచెం స్మార్ట్ వర్క్ అనేది ఉంటే మనకి 1-2 సార్లు ట్రై చేసామనుకోండి మనకి అలవాటు అయిపోతుంది, ఈజీగా వచ్చేస్తుంది. మిడిల్కి చూసుకుని నేను ఇవైతే జంప్ లాక్స్ తోటి లాక్ వేసేసాను. చాలా బాగుంది. ఇదైతే లో బడ్జెట్లో అయిపోతుంది. మనకి కుందన్స్ అనేవి ఎలాగా ఏవో ఒకటి ఉంటాయి కదా, లేదు అంటే మనం 5 గ్రామ్స్ అలా తెచ్చుకున్నా కూడా మనకి లో కాస్ట్లోనే ఇన్విజిబుల్ చైన్ అయితే అయిపోతుంది. ఇన్విజిబుల్ చైన్స్ కొన్ని లో కాస్ట్లో కూడా ఉన్నాయి. అంటే పెండెంట్ పెద్ద ఉండి 120, 150 కూడా వస్తున్నాయి, కానీ అవి బల్క్గా తీసుకుంటే మనకి కాస్ట్ అనేది తగ్గుతుంది. 1 పీస్ 2 పీస్ తీసుకునేటప్పుడు అవి కొంచెం ఎక్స్పెన్సివే అవుతాయి. ఒక 800 రూపీస్ వర్త్ చేసే పెండెంట్ కూడా చేశారు ఒక సిస్టర్. నేను తన్ని ఫాలో అవుతున్నా. ఆ ఛానల్లో అయితే తను వీడియోస్ అవి చూస్తూ ఉంటాను, చాలా బాగా చేస్తారు. ఇదిగోండి ఇలాగా జంప్ లాక్ వేసేసి నేను మళ్ళీ క్రిస్టల్ బీడ్ అయితే పెట్టాను. చాలా ఈజీగా అయితే మేక్ చేసుకోవచ్చు. కాకపోతే ఆ కటింగ్ చేసే దగ్గర మనం అగరబత్తి పెట్టి కాల్చేటప్పుడు షేప్స్ అనేవి అడ్జస్ట్ చూసుకుంటే కనుక చాలు, ఆ ట్రిక్స్ అనేది ఫాలో అయితే అయిపోతుంది. ఇదిగోండి ఇలాగా హోల్స్కి అయితే నేను ఫస్ట్ మామూలుగా అంటించేసాను. తర్వాత గుర్తొచ్చింది మనం ఇన్విజిబుల్ చైన్ వెళ్ళడానికి హోల్ అనేది ఉండాలి కదా, నేను కరెక్ట్ చేసుకున్నాను. నేను లోటస్ పెండెంట్స్ చేసేటప్పుడు అయితే ఆ వీడియో కూడా క్లిప్ తీస్తాను. ఇలా జంప్ లాక్తో అయితే క్లాక్ చేసేసాను. 3 పెండెంట్స్, ఇంకా మనం 5 పెండెంట్స్ కూడా పెట్టుకోవచ్చు, హెవీగా కూడా చేయొచ్చు. ఇంకా లోరియల్ బీడ్స్ అవి కూడా పెట్టుకోవచ్చు. ఐపిన్ అవి పెట్టుకోమనుకోండి, ఏదైనా కూడా 6-7 అవర్స్ అయితే కనుక స్టిక్ అయితే మనకి అది ఇంకా కొంచెం స్ట్రాంగ్గా ఉంటుంది. ఇవే పెండెంట్స్కి మనం స్టడ్స్ పెట్టుకున్నప్పుడు వెనక వ్యాక్ షీట్ కూడా షేప్ కట్ చేసి పెట్టచ్చు. నేను ఇంకా అయితే పెట్టలేదు, ఈజీగానే అయిపోయింది. మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ సెక్షన్లో చెప్పండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇక్కడైతే ఇలాగా హుక్ అనేది కూడా లాక్ చేసేసాను. ఫైనల్ లుక్ అయితే చూసేయండి. చాలా క్యూట్గా ఉంది, చాలా బాగుంది. ఈజీగా చేసుకోవచ్చు. ముందు మనం ఎక్స్పెన్సివ్ కాకుండా చిన్నవి ఇలాగా మనం ఈజీగా చేసుకోవచ్చు. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.